హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సహస్రం. సో ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చేసాయి. సో ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేలు అన్నీ కూడా మనం చూసాము. సో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి, ఏ విధంగా ఉంటాయి, కొన్ని సర్వేలు అయితే నిర్వహించారు. మీడియా కానీ కొన్ని ప్రముఖ సంస్థలన్నీ కూడా ఏపీలో ప్రతి ఒక్క శాంపిల్స్ను కూడా సర్చ్ చేసి మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది వాళ్ళు ఇంచు కూడా సర్వే చేసి నిర్వహించడం జరిగింది. సో ఆ విధంగా సర్వే నిర్వహించిన వాటి మీద మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. మరి ఓట్లు వేసిన తర్వాత అంటే బ్యాలెట్ ఓటింగ్ కూడా మనం చూసాము. బ్యాలెట్ ఓటింగ్లో ఎవరికి ఎట్లా పడతాయి అనేది కూడా మనం మాట్లాడుకున్నాము. బ్యాలెట్ ఓటింగ్ తర్వాత అసలైన ఎన్నికలు మే 13న జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ కూడా మనం మాట్లాడుకున్నాము. ఎన్నికల ప్రక్రియ తర్వాత సినారియా ఏ విధంగా ఉంది, ఎవరు గెలుస్తారు అనే అంశం మీద కూడా కొన్ని మీడియా సంస్థలు కానీ కొన్ని ప్రముఖ సంస్థలు కానీ సర్వే నిర్వహించారు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో అందులో భాగంగానే ఈరోజు ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి. మరి ఆ సంస్థలు ఏం చెప్తున్నాయో లెట్స్ సీ. సో ఫస్ట్ అయితే ఎన్డీఏ కూటమి ఉంది. సో సెకండ్ వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు వస్తాయని ఉంది. అదేవిధంగా అదర్స్కి ఎన్ని సీట్లు వస్తాయనేది వీళ్ళు వివరంగా ఇక్కడ వివరించారు. సో మనం ఈరోజు ఎక్కువ అయితే ఏం మాట్లాడుకోవట్లేదు. కొన్ని ప్రముఖ సంస్థలు, మీడియా సంస్థలు ఉన్నాయి. అందులో కొన్ని పొలిటికల్ సంస్థలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది మాత్రం ఈరోజు డీటెయిల్గా తీసుకుందాం. సో అందులో ముఖ్యంగా ఇండియా టుడే యాక్సెస్ వీళ్ళు ఏం చెప్తున్నారు. ఇండియా టుడే అయితే మనకి పరిచయం అక్కర్లేని సంస్థ. ఇది చాలా పాపులర్. సో మీడియా సంస్థకు కానీ లేదంటే పేపర్కి కానీ చాలా బాగా పాపులర్ అయినటువంటి ఇండియా టుడే. సో మరి ఇండియా టుడే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎన్డీఏ కూటమికి దాదాపుగా 142 నుంచి 157 స్థానాలు వస్తాయైతే చెప్తున్నారు. అవునండి. సో 142 నుంచి 157 స్థానాలు అయితే ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ ఈ 3 పార్టీలు అయితే మంచి మెజారిటీతో అయితే రాబోతుంది అనేది వీళ్ళ సర్వే ప్రకారం తెలుస్తున్నటువంటి సమాచారం. సో వైఎస్ఆర్సీపీకి మాత్రం కేవలం 18 నుంచి 33 స్థానాలు మాత్రమే వస్తాయని అంటున్నారు. చాలా తక్కువ మెజారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళ సర్వేలో అంత చాలా తక్కువ వచ్చిందో తెలియదు. కొన్ని సంస్థలు అయితే బాగానే ఇచ్చాయి. మరి ఈ సంస్థ ప్రకారం అయితే చాలా తక్కువ అయితే చూపిస్తున్నారు. అదర్స్ అయితే 1 స్థానం 0 నుంచి 1 స్థానం అయితే గెలుచుకునే అవకాశం ఉందన్నారు. ఆ 1 స్థానం బహుశా కాంగ్రెస్ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి అసెంబ్లీకి వెళ్తారు అనేది నేను విన్న వినికిడి. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ CNN న్యూస్ ఛానల్, CNN న్యూస్ నేషనల్ ఛానల్. ఈ నేషనల్ ఛానల్ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే చూసుకున్నట్లయితే దాదాపుగా సో మంచి మెజారిటీని ఎన్డీఏకి ఇచ్చారు. CNN న్యూస్ 18 IPSOS ప్రకారం చూసుకున్నట్లయితే 132 నుంచి 145 స్థానాలు ఎన్డీఏ కూటమి తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మరి ఎన్డీఏ కూటమికి ఇన్ని స్థానాలు అయితే వస్తున్నాయని అంటున్నారు కదా. మరి వైఎస్ఆర్సీపీకి ఎంత ఇస్తున్నారని చూద్దాం. అది కూడా సో 30 నుంచి 43 స్థానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అంటే అటు ఎక్కువ లేదు, అటు తక్కువ లేదు, యావరేజ్గా ఉందన్నమాట. 30 నుంచి 43 వరకు మధ్యలో ఎంతైనా రావచ్చు అనేది వీళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది. ఇంకా టైమ్స్ నౌ VMR. సో టైమ్స్ నౌ సంస్థ కూడా చాలా మంచి టైమ్స్ నౌ పేపర్ ఇది చాలా ఎక్కువ పాపులర్ అవుతుంది. ప్రతి ఇయర్ కూడా వీళ్ళు నిర్వహించినటువంటి సర్వే ఆల్మోస్ట్ యాస్టీస్ ఉంటుంది. సో చాలా వరకు మ్యాచ్ అవుతుంది. దగ్గరగా ఇస్తుంటారు వీళ్ళు సర్వేలు. లాస్ట్ టైం తెలంగాణలో జరిగినటువంటి సర్వేలో కూడా టైమ్స్ నౌ వాళ్ళు ఇచ్చిన సర్వే అయితే చాలా రిలయబిలిటీగా ఉందని చెప్పేసి కూడా అన్నారు. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇచ్చారు, ఎగ్జిట్ పోల్ ఏ విధంగా ఇచ్చారో కూడా చూద్దాం. 128 నుంచి 133 స్థానాలు అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా 42 నుంచి 47 స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం 128 నుంచి 133 ఎన్డీఏ కూటమికి అయితే ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి 42 నుంచి 47 స్థానాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళు అదర్స్కి కూడా ఇచ్చారు. మరి అదర్స్కి ఎంత ఇచ్చారంటే 0 నుంచి 1 అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్క అభ్యర్థి అయితే కాంగ్రెస్ నుంచి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. మరి మిగిలినవి అయితే ఎక్కువ రాలేదు వీళ్ళకి. ఇంకా నెక్స్ట్ సర్వే కూడా చూసుకుందాం. వాళ్ళు రిపబ్లిక్ సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే జన్ కీ బాత్. వీళ్ళు ఎలా ఏ విధంగా ఇచ్చారు ఎన్డీఏ కూటమికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ మనం చూద్దాం. ఎన్డీఏ కూటమిలో భాగంగా వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే 111 స్థానాల నుంచి 124 స్థానాలు కైవసం చేసుకుంటుంది ఎన్డీఏ కూటమి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సో చాలా భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని వీళ్ళు ఎగ్జిట్ పోల్ ద్వారా మనకి అయితే అందిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే 51 నుంచి 64 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నారు.
సో 51 కూడా చాలా తక్కువ సీట్లు ఏం కాదండి, చాలా ఎక్కువ సీట్లే, 51, 64 వరకు వస్తున్నాయంటే చాలా గొప్ప విషయమే. మరి అదర్స్కి అయితే 0 నుంచి 1 స్థానం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో అదర్స్లో ఎనీ పార్టీ అనమాట, ప్రజాశాంతి కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, ఇంకా ఏదైనా పార్టీలు అయితే ఇందులో ఉండొచ్చు. ఇంకా రిపబ్లిక్ సివి ఓటర్ అనేది కూడా ఉంది, సి ఓటర్ కూడా ఉందన్నమాట. రిపబ్లిక్ జాన్కి బాత్ అయితే మనం చూసాం, రిపబ్లిక్ సి ఓటర్. మరి సి ఓటర్ వాళ్ళు కూడా వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే కూడా ఇప్పుడు చూద్దాం. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు 108 నుంచి 127 స్థానాలు అయితే వస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రకారం అయితే 108 నుంచి 127 స్థానాలు అయితే కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. మరి ఇన్ని స్థానాలు అయితే బాగానే అయితే ఇచ్చారు. మరి వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఉందంటే 48 నుంచి 67 స్థానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపుగా 48 నుంచి 67 స్థానాలు అనేది మామూలు విషయం కాదు. సో ఇది కూడా ఎక్కువనే మెజారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదర్స్కి అయితే వీళ్ళు 1 స్థానం కూడా ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ న్యూస్ ఎక్స్ నీటా NETA న్యూస్ ఎక్స్ ఈ సంస్థ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే చూసుకున్నట్లయితే 139 నుంచి 152 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో 139 నుంచి 152 స్థానాలు న్యూస్ ఎక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఈ విధంగా ఉన్నాయి. మరి వీళ్ళ వైఎస్ఆర్సీపీకి ఎంత ఇచ్చారు? వాళ్ళు ఎంత ఇచ్చారంటే 23 నుంచి 36 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుంది వైఎస్ఆర్సీపీ. చాలా తక్కువ స్థానాలు గెలుచుకుంటుంది ఈసారి. వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. తెలుగుదేశం మీద చాలా మంచి పాజిటివిటీ ఉంది, వైఎస్ఆర్సీపీ మీద చాలా నెగిటివిటీ ఉంది. జనాల్లో వ్యతిరేకత పెరగడం వల్ల వాళ్ళకి తక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి వీళ్ళు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్ అంటే ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ఆ శాంపిల్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా టుడేస్ చాణక్య వాళ్ళు కూడా చాలా పెద్ద సంస్థేనండి. టుడేస్ చాణక్య వాళ్ళు ఆల్మోస్ట్ దాదాపుగా గత ఎన్ని సంవత్సరాల నుంచి సర్వేస్ అయితే నిర్వహిస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కానీ, లేదంటే మిజోరాంలో కానీ, లేదంటే ఢిల్లీలో కానీ, లాస్ట్ టైం కొన్ని మహారాష్ట్రలో జరిగినటువంటి పోలింగ్లో కానీ, మన కర్ణాటకలో జరిగినటువంటి పోలింగ్లో కూడా టుడే చాణక్య అయితే చాలా మంచి ప్రాముఖ్యత, చాలా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పాలి. అక్కడ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు అయితే యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ అయ్యాయి. మరి ఆ సర్వేలు ఏపీలో కూడా నిర్వహించారు, ఎగ్జిట్ పోల్స్ మీద నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్లో ఏ విధంగా ఇచ్చారు కూడా మనం చూద్దాం. ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం కూటమికి అయితే వీళ్ళు దాదాపుగా 144 నుంచి 158 స్థానాలు గెలుచుకుంటుంది అయితే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మరి వీళ్ళు గెలుచుకున్నటువంటి ఈ స్థానం ఏదైతే ఉందో 144 నుంచి 158 అనేది చాలా హై మెజారిటీ. సో నమ్మశక్యంగా లేదు, ఇంత మేజర్గా ఇంత హై పల్స్ ఉంటుంది ఏపీలో అనేది వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వే. సో మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీకి అయితే చాలా లీస్ట్ సీట్లు అయితే ఇస్తున్నారు. 17 నుంచి 31 స్థానాలు మాత్రమే ఇచ్చారు. యాక్చువల్గా ఇండియాస్ టుడేనే చాలా తక్కువ ఇచ్చింది అనుకున్నాను, 18 నుంచి 33 ఇచ్చింది అనుకున్నాను. కానీ వీళ్ళకనే చాలా లీస్ట్గా అయితే టుడేస్ చాణక్య వాళ్ళు ఇచ్చారు, 17 నుంచి 31 మాత్రమే వస్తుంది. అంటే చాలా దిగజారిపోయారు వైసీపీ వాళ్ళు అక్కడ అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఎగ్జిట్ పోల్లో. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత దాడులు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాలు కానీ చాలా వికృతంగా ఉన్నాయి. సో ప్రజల్లో ఆల్రెడీ ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. ఇంకా ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ఒకవేళ అధికారంలోకి టీడీపీ వస్తే మనం ఏం చేయలేదు అని ఆలోచించుకొని ముందుగానే ఇలా చేయడం జరుగుతుందో ఏమో తెలియదు. కానీ గొడవలు, బాంబులు పేల్చడం మాచర్లలో అయితే దారుణంగా జరుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అక్కడ వైసీపీకి అయితే చాలా వ్యతిరేకత ఉండడం వల్ల వాళ్ళు గెలిచే ఛాన్సే లేదు, ప్రతిపక్షంలో కూడా ఉండకపోవచ్చు అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నారు. బట్ ఎనీవేస్, అంటే ఇప్పుడున్న టీడీపీ కూటమి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఇంకా ఆపోనెంట్గా అయితే కాంగ్రెస్ లేదు కాబట్టి మిగిలింది వైఎస్ఆర్సీపీనే కాబట్టి వాళ్ళు ఈసారి ప్రతిపక్షంలోకి వస్తారు. వచ్చిన కొన్ని సీట్లతోనే ప్రతిపక్షంలోకి ఉంటారనేది మనకి ఈ సర్వేల ప్రకారం అర్థమవుతుంది. ఓవరాల్గా ఎగ్జిట్ పోల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ 7 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ దగ్గర మ్యాచ్ అయ్యే విధంగానే ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్ మీకు నిజం అనిపిస్తుందా? అసలు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్లో మాకు తెలియపరచండి. థ్యాంక్ యూ.